హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నియో మెంటర్స్ ఎగ్జామ్ 360. సో ఈరోజు మనం డిస్కస్ చేయబడిన టాపిక్ జపాన్ రిలీజింగ్ ద ఫుకుషిమా వాటర్స్. అంటే ఫుకుషిమా అక్కడ ఒక న్యూక్లియర్ డిజాస్టర్ మనకు జరిగింది తెలుసు. 2011 సునామీ వచ్చినప్పుడు ఫుకుషిమా అనేటువంటి ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో అక్కడ జరిగినటువంటి యాక్సిడెంట్ వల్ల అక్కడంతా కూడా మనకు ఉన్నటువంటి 3 రియాక్టర్లు అది పూర్తిగా మెల్ట్ డౌన్ అయిపోయింది. సో దాని ద్వారా అక్కడికి మనకి న్యూక్లియర్ వేస్ట్ అంటే అణు విద్యుత్కి సంబంధించినటువంటి వ్యర్థాలు అయితే ఉన్నాయో అక్కడ రిలీజ్ అవ్వడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి న్యూస్ ఒకటి మనకి రీసెంట్గా రావడం జరిగింది. అందులో భాగంగా జపాన్ ఇప్పుడు అది అంటే 2011 నుంచి కూడా 2023 వరకు ఈ 12 సంవత్సరాల్లో అక్కడ అక్యూములేట్ అయినటువంటి వేస్ట్ వాటర్, దానిలో ఏదైతే కనుక మనకి రేడియేషన్ ఉన్నటువంటి ప్రమాదం ఉందో ఆ నీరునంతా కూడా మనకి పెసిఫిక్ మహాసముద్రంలోకి అది రిలీజ్ చేయాలని చెప్పేసి నిర్ణయించింది. సో దీనికి అగెనిస్ట్గా మనకి మెయిన్గా చైనా, దాని పక్క దేశాలు చైనా కానీ లేకపోతే సౌత్ కొరియా కానీ ఇవి తమ ప్రొటెస్ట్ని తెలియజేసినాయి. ఇక్కడ జపాన్ చెప్పేది ఒక రకంగా ఉంది. మనకి ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ లేకపోతే క్లైమేట్ యాక్టివిస్ట్ వీళ్ళందరూ కూడా దీనికి చాలా అపోజ్గా ఉన్నారు. అయితే మనం ముందుగా అసలు ఈ వివాదం ఏంటి, దీనికి బ్యాక్గ్రౌండ్ ఏంటిది, అసలు ఇష్యూ ఏంటిది, ఫస్ట్ ఎందుకు మనకి ఇక్కడ ఇష్యూ వచ్చింది, అది మనం తెలుసుకుందాము. దాని తర్వాత మనకి వాట్ ఈస్ ద న్యూక్లియర్ వేస్ట్, అణు వ్యర్థాలు అంటే ఏమిటి, దాంట్లో ప్రధానంగా ఏమేమి ఉంటాయి, దాంట్లో టైప్స్ ఏముంటాయి, ఆ న్యూక్లియర్ వేస్ట్ అన్ని కూడా మనం తెలుసుకుందాము. దాని తర్వాత కన్వెన్షనల్ న్యూక్లియర్ వేస్ట్ డిస్పోజల్ అంటే మనకి అణు వ్యర్థాలను మనకి డిస్పోజ్ చేయడానికి అంటే సేఫ్గా మనం దానికి డిస్పోజ్ చేయడానికి మనకు ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమిటి. దీనిలో మనం ప్రధానంగా వచ్చేసి మనం మాట్లాడుకునేది IAEA గురించి. IAEA అంటే మనకి ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. ఇది మనకి ఇండియాలో మనకి ప్రపంచంలో ఉన్నటువంటి న్యూక్లియర్ పవర్కి దానికి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, దానికి ఒక సేఫ్టీ, అవన్నిటి కూడా నిర్ణయించినటువంటి కమిటీ. దాన్ని మనం IAEA అంటాము. దాని తర్వాత చివరిగా మనము న్యూక్లియర్ డిస్పోజల్ ఇండియా, మన భారతదేశంలో కూడా మనకు తెలుసు మనకి చాలా అణు విద్యుత్ ప్లాంట్లు ఉన్నాయి. రీసెంట్గా మనం తమిళనాడులో కూడా ఒకటి రష్యా కోఆపరేషన్తో ఒకటి మనం ప్లాంట్ నిర్మించుకున్నాము. ఈ కేసులో ఇండియాలో కూడా చాలా వరకు మన ప్లాంట్స్ ఉన్నాయి. కాబట్టి ఇండియాలో అయితే ఈ అణు యొక్క వేస్ట్ మనకి న్యూక్లియర్ వేస్ట్ అణు వ్యర్థాలను ఏ విధంగా మనము ఇండియా ఏ ప్రొసీజర్ ఫాలో అవుతుంది, చివరికి అది కూడా మనం చూద్దాము. అయితే మొదటిగా మనం ఫస్ట్ ఇష్యూ, అసలు వాట్ ఈస్ ద ఇష్యూలోకి వెళ్ళిపోతే కనుక ఎక్కడ అసలు మనకి ప్రాబ్లం అనేది స్టార్ట్ అయిందని అంటే ఫస్ట్ ఇక్కడ చూడండి, జపాన్ హ్యాస్ స్టార్టెడ్ టు పంప్ ట్రీటెడ్ రేడియో యాక్టివ్ వాటర్ ఫ్రమ్ ద ఫుకుషిమా దైచి న్యూక్లియర్ ప్లాంట్ డెస్ట్రాయిడ్ ఇన్ 2011 ఎర్త్క్వేక్ అండ్ సునామీ. అంటే జపాన్ నిర్ణయించుకుందనమాట. ఈ 12 సంవత్సరాల్లో మనకి 2011లో భారీగా సునామీ వచ్చినప్పుడు మనకి ఈ న్యూక్లియర్ రియాక్టర్, ఈ ఫుకుషిమా మనకి ప్లాంట్ అయితే ఉందో దాంట్లో 3 న్యూక్లియర్ రియాక్టర్కి వాటికి ఉన్నటువంటి కూలింగ్ సిస్టమ్స్, ఆ కూలింగ్ సిస్టమ్స్ అన్నీ కూడా దాంట్లో ధ్వంసం అవడం జరిగింది. దానికి రిజల్ట్ ఏమైందంటే ఆ న్యూక్లియర్ రియాక్టర్ అంతా కూడా బాగా ఓవర్ హీట్ అయిపోయి అవి బ్లాస్ట్ అవ్వడం జరిగింది. అప్పుడు దాని దగ్గర వచ్చి అయాన్ రేడియేషన్స్, అక్కడ ఉంటే వాటర్ అవన్నీ కూడా మనకి దాని రేడియేషన్ కంటెంట్ అని ఉండిపోయింది. దాని తర్వాత 12 years వరకు కూడా ఆ న్యూక్లియర్ రియాక్టర్ని కూల్ చేయడానికి అంటే ఈ 12 సంవత్సరాల వరకు కూడా జపాన్ ఆ న్యూక్లియర్ రియాక్టర్ని కూల్ చేయడానికి దాంట్లో వాటర్ మొత్తం కూడా సర్క్యులేట్ చేస్తూనే ఉంది. అయితే ఇప్పుడు ఆ వాటర్ కాస్త మనకి దాదాపుగా 3 million gallons, దాదాపుగా మనకి 1.3 billion cubic మీటర్లు, నియర్లీ మనకి 1000 స్టోరేజ్ ట్యాంక్స్ అంటే ఒక 1000 స్టోరేజ్ ట్యాంకులలో ఇంత భారీ మొత్తంలో ఆ రేడియేషన్ ఉన్నటువంటి వాటర్ అనేది స్టోర్ అవ్వడం జరిగింది. అయితే జపాన్ ఇక్కడ పడేటువంటి మెయిన్ ఇబ్బంది ఏంటంటే వాళ్ళ దగ్గర ల్యాండ్ అనేది చాలా తక్కువ. అదేవిధంగా ఈ 1000 ట్యాంక్ స్టోరేజ్, దీనికి స్టోరేజ్, దీనికి మెయింటెనెన్స్ వాళ్ళకి చాలా డబ్బులు ఖర్చు అవుతుంది. ల్యాండ్ ఏరియా కూడా వాళ్ళకి చాలా తక్కువ ఉండడం వల్ల వాళ్ళకి ఇప్పుడు మరింత స్టోరేజ్ స్పేస్ కట్టడానికి ట్యాంక్ వాళ్ళ దగ్గర లేదు, వాళ్ళ దగ్గర అంత స్పేస్ లేదు, డబ్బులు లేవు. కాబట్టి ఫైనల్గా దీన్ని ప్రీ ట్రీట్మెంట్ చేసి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి మీట్ చేసి మనం దీన్ని ఒక పసిఫిక్ ఓషన్లో దీన్ని రిలీజ్ చేయాలని అయితే నిర్ణయించుకుంది. అయితే ఇక్కడే మనకి వివాదం చెలరేగింది మెయిన్గా. అయితే వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే వీళ్ళు అన్ని పర్మిషన్స్ తీసుకున్నాము, దాన్ని ప్రాపర్గా ఫిల్టర్ చేసాము, ఒక సేఫ్ లెవెల్లో మనకి ఒక రేడియేషన్ మనం మెయింటైన్ చేసాం కాబట్టి మేము సీలో అంటే మనకి సముద్రంలో డిస్పోజ్ చేయొచ్చు అని ఇక్కడ జపాన్ చెప్తా ఉంది. అయితే దీనికి నిరసనగా మెయిన్గా మనకి చైనా హ్యాస్ అనౌన్స్డ్ సస్పెండింగ్ జపానీస్ సీ ఫుడ్స్ అని మనకు తెలుసు. జపాన్లో మనకి మెయిన్గా అక్కడ చేపల వేట చేస్తారు. ఫిషింగ్ అనేది వాళ్ళకి మెయిన్ ఇండస్ట్రీ అక్కడ. అక్కడ నుంచి చాలా దేశాలకి వాళ్ళ యొక్క చేపలు మరి ఎగుమతి అవుతుంటాయి. అందులో భాగంగా ఎప్పుడైతే ఈ సీ వాటర్ పసిఫిక్ ఓషన్లో వెళ్తుందో దానికి రేడియేషన్ ప్రభావం అనేది అక్కడ ఉన్నటువంటి సముద్రంలో ఉన్నటువంటి ప్రాణుల మీద దానికి ఎఫెక్ట్ పడే అవకాశం ఉన్నది. ఎప్పుడైతే మనకు తెలుసు రేడియేషన్ కానీ ఎక్కువైతే మనకి క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడైతే ఈ జపాన్ తీసుకున్న నిర్ణయానికి వెంటనే చైనా స్పందిస్తూ ఆ దేశం నుంచి వచ్చేటువంటి ఫిషింగ్, చేపలు దానికి సంబంధించినటువంటి ఏమైనా ఉన్నాయో ఈ ఫిషింగ్ అంతా కూడా ఈ ఇంపోర్ట్ మొత్తం బ్యాన్ చేయడం జరిగిందండి. ఎందుకంటే ఇక్కడ చైనా జపాన్ చెప్పేటువంటి వాస్తవాన్ని నమ్మే పరిస్థితులు లేదు.
అదేవిధంగా మీరు చూస్తే కూడా దాని పక్క దేశమైనటువంటి సౌత్ కొరియా కూడా అక్కడ ఉన్నటువంటి లార్జెస్ట్ అపోజిషన్ పార్టీ అయితే ఉందో వాళ్ళు కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిరసనలు చేపట్టారు సౌత్ కొరియాలో. అయితే జపాన్ చెప్తుంది ఏమిటి? సో జపాన్ ఇక్కడ ఫైనల్గా ఏం చెప్తుందంటే వాళ్ళు ఒక అడ్వాన్స్ టెక్నాలజీని వాడారండి. సో దాని పేరే అడ్వాన్స్డ్ లిక్విడ్ ప్రాసెసింగ్ సిస్టమ్. సో ALPS అనే సిస్టమ్ ఉంటుంది. అయితే ఈ సిస్టమ్ ద్వారా వీళ్ళు వాడినటువంటి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ఈ టెక్నిక్ ద్వారా అన్ని రకాలైనటువంటి అంటే మనం రేడియో యాక్టివ్లో ఉన్నటువంటి అన్ని రకాల వ్యర్థాలను మనం ఫిల్టర్ చేయొచ్చు. కాకపోతే ఒక మెయిన్గా ఉన్నటువంటి ఒక కాంపోనెంట్ దాన్ని మనం ట్రిటియం అంటామండి. సో ఇది ఒక హైడ్రోజన్ యొక్క ఐసోటోప్ ఇది. సో దీనిలో ఒక రేడియో యాక్టివ్ ధార్మిక స్వభావాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ యొక్క సిస్టమ్ ద్వారా ఈ ట్రిటియం అనేది మాత్రం ఇందులోంచి ఫిల్టర్ అవ్వట్లేదు. సో ఇది ఫిల్టర్ అవ్వడానికి అవకాశం లేదు ఇది మనకి ALPS సిస్టమ్ ద్వారా. అయితే సో దీని యొక్క ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు సపరేట్. సో మీరు ఎంత చేసినా కూడా ఈ కంటామినేట్ వాటర్ నుంచి ఈ ట్రిటియం అనేది బయటికి తీయలేరని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్తా ఉన్నారు. సో జపాన్ కూడా దానికి ఒప్పుకుంది. కాకపోతే జపాన్ చెప్పేది ఏంటంటే మెయిన్గా ఈ ట్రిటియం లెవెల్స్, సో దాంట్లో ఉన్నటువంటి ఈ ట్రిటియం లెవెల్స్ ఏమున్నాయో సో అవన్నీ కూడా దాని యొక్క సేఫ్ లిమిట్, సో దాని సేఫ్ లిమిట్ కంటే చాలా తక్కువగా ఉన్నాయి. సో ఇది మనం ఓషన్లోకి అంటే మనకు పసిఫిక్ మహాసముద్రంలోకి రిలీజ్ చేసిన తర్వాత ఇది నీటిలో వెళ్ళినప్పుడు దాని యొక్క కాన్సన్ట్రేషన్ మరింత తగ్గిపోయి ఇది మెయిన్గా జనాలకు మనకి మనుషులకు కానీ లేకపోతే దాంట్లో ఉన్నటువంటి ఫిషింగ్ మనకి సముద్రంలో ఉన్నటువంటి ప్రాణులకు కానీ ఎటువంటి హాని చేకూర్చదు, చాలా మినిమల్ ఎఫెక్ట్ ఉంటాయి అని జపాన్ మనకు చెప్తుంది. అయితే దీనికి సంబంధించి మనకి ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ వీళ్ళకు గైడ్లైన్స్ ఉంటాయండి. సో ఈ గైడ్లైన్స్ ఫాలో అయిన తర్వాతనే మన సముద్రంలో అవి మన అణు వ్యర్థాలని మనం రిలీజ్ చేసుకుంటే అవకాశం ఉంటుంది. అయితే దీనికి IAEA కూడా వీళ్ళకి మద్దతు ఇచ్చింది. అంటే వీళ్ళ దగ్గర నుంచి క్లియరెన్స్ తీసుకున్నారు. మనకి పీర్ రివ్యూడ్ మనకు వచ్చిన అంటే వారు దీన్ని రివ్యూ చేసి IAEA కూడా దానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది జపాన్కి. అయితే ఇక్కడ జపాన్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే సో ఇది ఎంత డేంజర్ ఏం కాదు, సో దీని యొక్క లెవెల్స్ మేము చాలా తగ్గించి పెట్టామని చెప్తున్నారు. అండ్ ఈవెన్ ఇఫ్ ఎంటర్స్ ద బాడీ సో రిస్క్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అంటున్నారు. సో ఎందుకంటే ఇక్కడ మీరు చూడొచ్చు వీళ్ళు రిలీజ్ చేసేటువంటి ట్రిటియం, ఆ ట్రిటియం యొక్క సాంద్రత దాని కాన్సన్ట్రేషన్ ఎంత అంటే జపాన్ చెప్పినటువంటి అఫీషియల్ లెక్కల ప్రకారం ఇది 1500 బెక్వెరల్స్. సో 1500 బెక్వెరల్స్గా ఉంటుంది. అయితే మనకి WHO, సో WHO యొక్క లిమిట్ ఎంత మనకి? WHO లిమిట్ వచ్చేసి మనకి 10,000 బెక్వెరల్స్. ఇంతకంటే ఉంటే కూడా ఎక్కువ ఉంటే సో దాని కాన్సన్ట్రేషన్ అది మనకి క్యాన్సర్ కలిగించే అవకాశం ఉంటుంది. సో దీనికంటే చాలా తక్కువ. సో మీరు చూడొచ్చు 1500 మేము అని చెప్పి జపాన్ మనకు చెప్తుంది. సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి బెక్వెరల్స్ అనేది మనకి ఇది ఒక యూనిట్ అండి. సో ఇట్ ఈస్ యూనిట్ ఆఫ్ మెజర్మెంట్. సో రేడియో యాక్టివిటీని మెజర్ చేయడానికి మనం వాడేటువంటి యూనిట్ పేరు బెక్వెరల్ అండి. సో ఇది ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ ఉంటుంది, నోట్ చేసుకోండి. సో జపాన్ చెప్తుంది ఏంటంటే ఇది 1500 బెక్వెరల్స్ ఉంటుందని చెప్తుంది. ఆ తర్వాత ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు జపాన్ని అక్యూజ్ చేస్తూ ఉన్నారు. అంటే జపాన్ చెప్పిన దాంట్లో వాస్తవం లేదని. సో వాళ్ళు ఇప్పుడున్నటువంటి మోడర్న్ సిస్టంలో ఈ ట్రిటియం అనేటువంటి దాన్ని సో పూర్తిగా ఫిల్టర్ చేసేటువంటి ఇంకా టెక్నాలజీ మన దగ్గర లేదు. సో కాబట్టి డెఫినెట్గా వీళ్ళు చెప్పేటువంటి ఫిగర్లో తప్పులు ఉన్నాయని చెప్పేసి మనకి క్లైమేట్ యాక్టివిస్ట్ అంటే మనకి పర్యావరణవేత్తలు కానీ లేకపోతే ఎక్స్పర్ట్స్ కానీ సో జపాన్ మీద వ్యతిరేకంగా ఉన్నారు. అయితే ఈ ట్రిటియం అనేది మెయిన్గా మనకి క్యాన్సర్ అవ్వడానికి కారణమవుతుంది. సో దీనికి సేఫ్ లిమిట్ వచ్చి మెయిన్గా 10,000 బెక్వెరల్స్ ఉండాలి. సో జపాన్ చెప్పిన లెక్క ప్రకారం 1500గా ఉంది. సో దిస్ ఈస్ ద మెయిన్ ఇష్యూ. అంటే దీనివల్ల మనకి వివాదం అనేది మెయిన్గా చెలరేగింది. అయితే తర్వాత సో మనము అసలు న్యూక్లియర్ వేస్ట్ అంటే మనకి అణు వ్యర్థాలు అంటే ఏంటిది ప్రధానంగా, సో ఆ న్యూక్లియర్ వేస్ట్ అంటే ఏంటో మనం చూద్దాం. అయితే న్యూక్లియర్ వేస్ట్లో మనకి మెయిన్గా ఉండేటువంటి ఏంటంటే ఇట్స్ రేడియో యాక్టివ్ వేస్ట్. ఇట్ ఈస్ ఏ బై ప్రొడక్ట్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్స్. సో ఫ్యూయల్ అంటే దానిలో ఉన్నటువంటి ఇంధనం కానీ లేకపోతే దానికి మన హాస్పిటల్లో కూడా మనకు కొన్ని రకాలైనటువంటి ఎక్స్రేలు కానీ మిషన్లో కూడా కొంత రకమైనటువంటి మనకి రేడియేషన్ ఉండడం జరుగుతుంది. సో అందులో కానీ సో దాన్ని యూజ్ చేసే వాటర్ కానీ సో రీసెర్చ్ ఫెసిలిటీస్లో కానీ సో ఇవన్నీ కూడా ఒక న్యూక్లియర్ వేస్ట్లో ఒక భాగంగా ఉంటాయి మనకి. ఆ తర్వాత అది మెయిన్గా సో గ్యాస్ రూపంలో కావచ్చు, లిక్విడ్ రూపంలో కావచ్చు, లేకపోతే సాలిడ్ రూపంలో కావచ్చు, మెయిన్గా వేస్ట్లు ఉంటాయి. సో ద వేస్ట్ కెన్ రిమైన్ రేడియో యాక్టివ్ అప్ టు ఫర్ అవర్స్, సెవరల్ మంత్స్ ఆర్ ఈవెన్ హండ్రెడ్స్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్. అంటే దాని యొక్క కేటగిరీని బట్టి సో వేస్ట్లో ఉన్నటువంటి కేటగిరీని బట్టి సో ఆ రేడియో యాక్టివ్నెస్ దానిలో ఉన్నటువంటి రేడియో ధార్మికత అనేది మెయిన్గా మనకి కొన్ని గంటల వ్యవధి నుంచి కొన్ని వేల సంవత్సరాల వరకు కూడా ఉంటుంది. సో అంత పవర్ఫుల్గా ఉంటాయి మనకి రేడియేషన్స్. అయితే ఈ వేస్ట్లో వచ్చేసి ప్రధానంగా మనకి 3 రకాల వేస్ట్ ఉంటాయండి. సో ఫస్ట్ వచ్చి ఎగ్జంప్ట్ వేస్ట్ అంటే దీనిలో చాలా తక్కువగా ఉంటుందండి. సో అది క్లియరెన్స్ క్రైటీరియా అంటే దాన్ని ఈజీగా మనం సేఫ్గా సముద్రంలో కానీ మరి ఎక్కడైనా దాన్ని డిస్పోజ్ చేయొచ్చు. సో దానిలో మెయిన్గా మనకు ప్రాణహాని ఉండదు. సో దట్ ఈస్ ద ఫస్ట్ లెవెల్. సో రెండవ వచ్చి లో అండ్ ఇంటర్మీడియట్ లెవెల్ అండి. సో ఇది సెకండ్ రకమైనటువంటి వేస్ట్ కేటగిరీ. ఇందులో మనకు వచ్చేసి లో లెవెల్ ఆఫ్ రేడియో యాక్టివిటీ ఉంటుంది. సో మనకి రేడియో ధార్మికత దీనికంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది, బట్ మరీ అంత ఎక్కువ ఉండదు, సెకండ్ కేటగిరీ. సో థర్డ్ వచ్చి హై లెవెల్ వేస్ట్. సో ఈ హై లెవెల్ వేస్ట్లో మనకి రేడియో యాక్టివిటీ ఈ పవర్ వెళ్ళాలంటే మనకి దాదాపుగా సో మనకి ఈ వేస్ట్ ట్రీట్మెంట్ చేయాలి దాన్ని. సో మనకి కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది. సో దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా అవసరం పడుతుంది. సో దానికి ఈ IAEA స్టాండర్డ్స్ సో ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఇన్స్టిట్యూట్ స్టాండర్డ్స్ అన్ని కూడా మీట్ అవ్వుకుంటూ సో దాని యొక్క
ప్రాసెసింగ్ అనేది కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత మాత్రమే దాన్ని మనం డిస్పోజ్ చేస్తాం. సో ఇవి మనకి మెయిన్గా న్యూక్లియర్ వేస్ట్లో ఉన్నటువంటి రకాలు. ఆ తర్వాత మనం మెయిన్గా సో IAEA, సో ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ, సో ఇది ఒక మెయిన్ ఏజెన్సీ. సో మనకి ప్రపంచంలో ఉన్నటువంటి న్యూక్లియర్, సో మనకి న్యూక్లియర్, సివిల్ న్యూక్లియర్ కానీ లేకపోతే మిలిటరీకి సంబంధించిన న్యూక్లియర్ కానీ, సో వాటి యొక్క సేఫ్ లిమిట్స్లో ఉన్నాయా లేదా అని చెక్ చేసేటువంటి బాడీ ఇది. సో ఇది మన UNO కింద మనకి వర్క్ చేస్తుంది మెయిన్గా. సో ఈ కన్వెన్షనల్ న్యూక్లియర్ సేఫ్టీ అనేది కొన్ని గైడ్లైన్స్ అంటే వీళ్ళు రిలీజ్ చేశారు. సో ఆ గైడ్లైన్స్ ప్రకారంగానే ఏదైనా ఒక రేడియో యాక్టివిటీ అనేది మనం ఫాలో అవ్వడం కానీ, లేకపోతే ప్రిసైజ్ సేఫ్టీ అంటే మనకి 1984లో, సో ఆ 86 ఆ ప్రాంతంలో మనకి చెర్నోబిల్ న్యూక్లియర్ డిజాస్టర్ జరిగింది రష్యాలో. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని సో మరి అటువంటి ఎఫెక్ట్స్ అంటే అటువంటి న్యూక్లియర్ డిజాస్టర్ యాక్సిడెంట్స్ ఫ్యూచర్లో రాకుండా మనకు కొన్ని కట్టుదిట్టమైనటువంటి గైడ్లైన్స్ అయితే మనకి ఈ ఏజెన్సీ ఇవ్వడం జరిగింది. సో దాన్ని మనము కన్వెన్షన్ ఆన్ ద న్యూక్లియర్ సేఫ్టీ అని అంటాము. అయితే కన్వెన్షన్ ఆఫ్ న్యూక్లియర్ సేఫ్టీలో మెయిన్గా సో మనకి ఇట్ వాస్ అడాప్టెడ్ ఇన్ వియన్నా ఇన్ ద ఇయర్ 1994. సో 1994లో సో దీని ఒక కన్వెన్షన్, సో రూల్స్ అండ్ గైడ్లైన్స్ అనేది డిసైడ్ చేశారు. సో అందులో మనకి 1996లో ఇది అమల్లోకి వచ్చింది. సో ఇట్స్ ఎస్టాబ్లిష్డ్ బై ద ఇంటర్నేషనల్ అటామిక్ ఏజెన్సీ. ఆ తర్వాత దీని యొక్క మెయిన్ ఎయిమ్స్ ఏంటంటే మెయిన్గా సో టు ఎన్ష్యూర్ హై లెవెల్ ఆఫ్ సేఫ్టీ. ఓకే, సో న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్లో మనకి హై లెవెల్ సేఫ్టీ సో ఏ విధంగా చేయాలని దాన్ని సో ప్రపంచంలో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ అందరూ కలిసి దానికి ఒక గైడ్లైన్ తయారు చేస్తారు. సో ఇది అందరూ కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత దీనిలో మెయిన్ ప్రొవిజన్ వచ్చేసి మనకి పీర్ రివ్యూస్. సో పీర్ రివ్యూస్ అంటే మనం ఒక దగ్గర సో వీళ్ళు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జపాన్ ఉంది. సో జపాన్ ఒక టెక్నాలజీ కనిపెట్టింది. సో ఆ టెక్నాలజీ కరెక్టా కాదా అని చెప్పేసి ప్రపంచంలో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ అందరూ కూడా దాన్ని రివ్యూ చేసి దాన్ని ఫైనల్ చేసిన తర్వాతనే దాన్ని IAEA ఆమోదిస్తుంది. సో దాని తర్వాత మాత్రమే ఫాలో అవ్వాల్సి ఉంటుందండి. సో పీర్ రివ్యూ అంటే కేవలం మన దగ్గర పర్ఫెక్ట్ అనుకుంటే సరిపోదు. సో అందరూ దాని మీద ఏకాభిప్రాయం అనేది కుదరాలి. సో దాన్ని మనం పీర్ రివ్యూ అంటాము. సో దట్ ఈస్ ద ఫస్ట్ పార్ట్ ఇందులో. ఆ తర్వాత ట్రాన్స్పరెన్సీ. సో ట్రాన్స్పరెన్సీ అంటే మనం సంబంధించిన డేటా, సో మన దగ్గర ఉన్నటువంటి న్యూక్లియర్ పవర్ రియాక్టర్స్ వాటికి సంబంధించిన డేటా అంతా కూడా సో మనం ఈ ఏజెన్సీతోనే టైం టు టైం మనం షేర్ చేస్తూ ఉండాలి. ఆ తర్వాత రివ్యూ అండ్ మీటింగ్స్ ఉంటాయి. సో ప్రతి సంవత్సరం కూడా సో మనం ఫాలో అయినటువంటి వాటన్నిటిని కూడా సో వీటిని మనం రివ్యూ అండ్ మీటింగ్స్లో కూడా ఖచ్చితంగా అయితే మనం చర్చించాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా మెయిన్గా మనకి ప్రధానంగా ఈ కన్వెన్షన్ ఆన్ ద న్యూక్లియర్ సేఫ్టీ దాని మీద ఉన్నటువంటి మెయిన్గా అంశాలు. తర్వాత చివరిగా సో మనం న్యూక్లియర్ డిస్పోజల్ ఇండియా గురించి చూద్దాం. అంటే భారతదేశంలో మన దగ్గర కూడా అణు విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి. సో మన దగ్గర ఉత్పత్తి అయినటువంటి అణు వ్యర్థాన్ని మనం ఏ విధంగా డిస్పోజ్ చేస్తున్నాం, అంటే దాన్ని ఏ విధంగా మనం దాన్ని క్లీన్ చేస్తున్నాం అన్న దాన్ని సో మనం ఒక లాస్ట్ ఈ క్లాస్లో మనం తెలుసుకుందాము. సో ఇందులో ప్రధానంగా మనకి ఇండియా న్యూక్లియర్ వేస్ట్ డిస్పోజల్ బేస్డ్ ఆన్ ద కాన్సెప్ట్ ఆఫ్, సో 3 కాన్సెప్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ వచ్చి డిలే అండ్ డిలే. సో డిలే అండ్ డిలే అంటే మనం దాన్ని స్టోర్ చేస్తుంటామండి. సో మనకి హై లెవెల్ వేస్ట్ అయితే ఉన్నాయో సో దాన్ని మనం మ్యాక్సిమం మన ఎక్స్టెంట్ పాసిబుల్ అయ్యేంత వరకు కూడా సో దాన్ని మనం ఒక దగ్గర ఒక సేఫ్ ప్లేస్లో మనం స్టోర్ చేసుకుంటూ వెళ్ళిపోతామండి. సో దాన్ని అంటే ఇప్పుడు వేయడం కంటే కూడా మనకి ప్రజెంట్ సో దాన్ని మనం సెట్ చేసిన టెక్నాలజీ మన దగ్గర లేనంత కాలం వరకు మనము దాన్ని స్టోర్ చేసుకుంటూ వెళ్ళిపోతాము. సో దట్ ఈస్ వన్ కాన్సెప్ట్. మనం దాన్ని డిలే చేస్తాము. రెండొకటి డైల్యూట్ అండ్ డిస్పర్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం జపాన్ చేసిన కాన్సెప్ట్ ఇదే అండి, డైల్యూట్ అండ్ డిస్పర్స్ కాన్సెప్ట్. అంటే మనకి 10,000 బెక్రోల్ అనేది అది మనకి సేఫ్టీ లెవెల్. కాకపోతే జపాన్ దాన్ని డైల్యూట్ చేసి అంటే మరింత నీటిలో యాడ్ చేసి దాన్ని 1500 బెక్రోల్ పట్టుకోవడం జరిగింది. సో తద్వారా సో హాని అయితే మనకు ఉంటుంది. సో దానివల్ల కొంచెం లైట్గా మనకి ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి కానీ అంత ఎక్కువగా ఉండవు. సో దాన్ని ఏం చేస్తారంటే ఎక్కువ సాంద్రత, సో మనకి ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉన్న దాన్ని సో ఇంకా వాటర్లో యాడ్ చేసి సో మరింత కెమికల్స్ యాడ్ చేసి దాని యొక్క ఎఫెక్ట్ని తగ్గిస్తూ ఉంటారు. దాన్నే డైల్యూట్ అండ్ డిస్పర్స్ టెక్నిక్ అంటాము. ఇదొకటి వాడతారు ఇండియాలో. ఆ తర్వాత కాన్సన్ట్రేట్ అండ్ కంటైన్. ఆ తర్వాత కొన్ని న్యూక్లియర్ డిస్పోజల్ సో దాన్ని బాగా కాన్సన్ట్రేషన్ చేసి అంటే దాని యొక్క క్వాంటిటీని అంటే దాన్ని ఎంతైతే మనకి న్యూక్లియర్ అయాన్స్ ఉన్నాయో అవన్నీ కూడా సో ఒక తక్కువ ఏరియాలో పట్టేటట్టుగా దాన్ని కాన్సన్ట్రేట్ చేసి ఒక దగ్గర చేసి దాన్ని స్టోర్ చేయడం. సో ఈ 3 మెయిన్గా మనం ఇండియాలో ఫాలో అవుతున్నాము. అదేవిధంగా చూస్తే కూడా ఏ లో లెవెల్ వేస్ట్. సో దాదాపుగా ఒక లో లెవెల్ వేస్ట్ సో దాని యొక్క రేడియో యాక్టివిటీ దాన్ని గుర్తించి దాని యొక్క పవర్ చూసి అది ఒక లో లెవెల్ వేస్ట్ అయితే కనుక దాదాపుగా అది 10 నుంచి 50 సంవత్సరాల వరకు కూడా మనం స్టోర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే 10 to 50 ఇయర్స్ స్టోర్ అయిన తర్వాతనే దానిలో ఉన్న రేడియో యాక్టివిటీ కనుక అది క్లియర్ అయితే అప్పుడు దాన్ని డిస్పోజ్ చేయొచ్చండి. సో దిస్ ఈజ్ ద లెవెల్ ఆఫ్ రేడియో యాక్టివిటీ. సో కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ వరకు కూడా మనకి దాంట్లో రేడియో యాక్టివిటీ అనేది ఉంటుంది. ఆ తర్వాత చివరిగా హై లెవెల్ వేస్ట్ గురించి చూద్దామండి. సో ఈ హై లెవెల్ వేస్ట్కి ఒక ప్రత్యేకమైన టెక్నిక్ ఉంటుంది. సో ఆ టెక్నిక్ని మనం విట్రిఫికేషన్ అంటామండి. సో విట్రిఫికేషన్ అనేది ఒక టెక్నిక్. సో ఇది చాలా పాపులర్. సో మనకి ప్రపంచంలో మ్యాక్సిమం కంట్రీస్లో ఈ టెక్నిక్ని వాడుతున్నారు. సో ఇండియా కూడా వాడుతుంది. అయితే ఈ విట్రిఫికేషన్ టెక్నిక్లో ఏం చేస్తారు? సో ఈ విట్రిఫికేషన్ టెక్నిక్లో మెయిన్గా మనం న్యూక్లియర్ వేస్ట్ అనేది కూడా చాలా ర్యాపిడ్గా అంటే చాలా స్పీడ్గా దాన్ని కూల్ చేస్తాము. అలా స్పీడ్గా కూల్ చేసినప్పుడు అది గ్లాస్ లాంటి ఒక పదార్థం లాగా ఫామ్ అవుతుంది.
సో ఇది మనకి ఏంటంటే దాని కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది, అది గ్లాస్ లాంటి ఒక పదార్థంగా ఫామ్ అయినప్పుడు దాన్ని స్టోర్ చేయడం అనేది చాలా ఈజీగా అవుతుంది. సో జనరల్గా అటువంటి పదార్థాలు ఎక్కువ హాని కలిగించవు. సో దీనికంటే దాన్ని ఏం చేస్తారంటే మ్యాక్సిమం ఈ విట్రిఫికేషన్ ప్రాసెస్లో సో ఆ వేస్ట్ అనేది కూడా ఒక గ్లాస్ లాంటి ఒక పదార్థంగా మార్చి సో దాన్ని క్యానిస్టర్లలో స్టోర్ చేయడం, ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక క్యానిస్టర్ లాంటి దాంట్లో స్టోర్ చేయడం, లేకపోతే దాన్ని అండర్ గ్రౌండ్ లాంటి ఒక టనల్ లాంటివి తవ్వేసి దాంట్లో పెట్టడం కానీ. సో ఇవి కూడా మనకి మెయిన్గా ఇది విట్రిఫికేషన్ అంటే ప్రాసెస్ మనం న్యూక్లియర్ వేస్ట్ దాంట్లో మనం వాడుతూ ఉంటాం అనమాట. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ మనం భారతదేశంలో యూజ్ చేసేటువంటి న్యూక్లియర్ పవర్. సో న్యూక్లియర్ పవర్కి డిస్పోజల్ దానికి ఉన్నటువంటి ప్రొవిజన్స్ అన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దిస్ ఇస్ ద లాస్ట్ పార్ట్ ఆఫ్ అవర్ క్లాస్. సో ఈ రోజుకి ఇంతే. సో నెక్స్ట్ క్లాస్ మనం మళ్ళీ నెక్స్ట్ టాపిక్తో మనం కలుసుకుందాం. సో అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్.